అంటే ఏ సందర్భంలో జరిగింది వీడియో? అక్కడ అదేం జరగలేదు సార్. సిద్ధార్థ్ గారు హలో, అక్కడ అమ్మాయి మెడలో తాళి అది ముందే అది ప్రీ ప్లాన్ సార్. అక్కడ జరిగింది అంటూ అక్కడ ఏమీ లేదు, ఆల్రెడీ అది వేసుకునే ఉంది సార్. నేను అప్పుడు అక్కడ నుంచి వచ్చేసరికి ఏంటిది అని అడిగేసరికి వాళ్ళ ఫోన్ లో వీడియో తీశారు సార్. అంటే అక్కడ పెళ్లి ఏం జరగలేదు, జస్ట్ మీరు అక్కడ వెళ్ళేసరికి అంతా ప్రీ ప్లాన్ వాళ్ళే చేశారు. ఎస్ సార్. ఈ స్టేట్మెంట్ ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ చేయగలుగుతుందా? అంటే అక్కడ అంతా ఏం లేదు, మీ మీద ప్లాన్ చేసిందే, అసలు ఆ తాళి కూడా మీరు కట్టలేదు? లేదు సార్. ఆ తాళి కూడా కట్టలేదు మీరు? లేదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ చేస్తారా అట్లా? చేస్తారు సార్. ఆ అమ్మాయి మాట్లాడతారా అట్లా? ఒకసారి మాట్లాడించండి సార్. ఓకే, అంటే మా దగ్గర డీటెయిల్స్ లేవు మీరు చెప్తున్నట్టుగా. సో వీడియో ఆల్సో మేము కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి. సో ఎవరైతే ఆ అమ్మాయి హనీ ట్రాప్ జరిగింది, హనీ ట్రాప్ చేసింది మీ భార్యే, ఆ అమ్మాయితోనే ఇలా ప్రీ ప్లాన్ చేసి మళ్ళీ అక్కడికి పిలిపించారు, సడన్గా అనుకోకుండా అంతా షూటింగ్ జరిగింది, కల్పితం అని అంటున్నారు, అంతేనా? సార్. అంత ఇన్నోసెంట్గా ఉన్నారా మీరు? అంటే అక్కడ జరుగుతుంది ఏం తెలియకుండా ఇన్నోసెంట్గా ఉన్నారా? సిద్ధార్థ్ గారు, నాకు వినిపిస్తోందా? నా మాట వినిపిస్తోందా? సిద్ధార్థ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? సార్ వినిపిస్తుంది సార్. రైట్, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. ఓకే, యూ ప్లీజ్ కంటిన్యూ ఆన్. ఐ విల్ ఆస్క్ దే మోర్ క్వశ్చన్స్ అగైన్. తను మన భార్య అడుగుతున్న క్వశ్చన్స్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇందాక మీరు అన్నారు మీ భార్యకు కూడా 2022లో ఏదో అఫేర్ ఉందని అన్నారు, మళ్ళీ రిపీట్ చేస్తారా ఏంటది? 2022 నుంచి తను ఒక సిఆర్ఎక్స్ జిమ్ లో ఒక పర్సన్ తోటి అఫైర్ పెట్టుకోండి సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అఫైర్ రన్ అవుతుంది సార్. అది నేను ఖండిస్తే ఇంత ఈ స్టేజ్కి వచ్చింది సార్. మీ ఆవిడేమో మీకు అఫేర్ ఉంది, మీ అఫేర్ల కారణంగానే క్వశ్చన్ చేస్తే తను అక్కడ సిచ్యువేషన్లో ఉంది అంటున్నారు, మీరేమో మీ ఆవిడకి అఫేర్లు అంటున్నారు. షీ హ్యాడ్ ప్రూఫ్స్ అని అంటున్నారు, మీకు ఏదైనా ప్రూఫ్ ఉందా? మా దగ్గర ఉంది సార్ ప్రూఫ్. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. సిద్ధార్థ్ గారు ఇంటరప్ట్ అవుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. సో విజువల్లో చూస్తున్నట్టయితే ఒక అమ్మాయి తన మెడలో ఒక పసుపు తాడు కనిపిస్తుంది, పక్కనే కనిపిస్తున్న స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి సేమ్ సిద్ధార్థ్. సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది తన భార్య ఆరోపిస్తున్నట్టుగా దానికి సంబంధించినటువంటి ఒక ఆధారం ఇక్కడ మనకు కనబడుతోంది. కానీ సిద్ధార్థ్ దీనికి వివరణగా మాత్రం ఆ అమ్మాయిని హనీ ట్రాప్ చేసింది ఎవరు? సోయానా భార్యే వేరే ఒక అమ్మాయితో భర్తని హనీ ట్రాప్ చేయించింది. సో బయట తిరిగిన మాట వాస్తవం, బయట తిరిగాం, కానీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మాత్రం అంతా కేవలం కల్పితం మాత్రమే, అదంతా ప్రీ ప్లాన్ కొట్టిపారేస్తున్నారు ఆయన. సో ప్లీజ్ కంటిన్యూ. సిద్ధార్థ్ గారు, మీ దగ్గర అంటే మీ భార్యకు వేరే అఫేర్ ఉందని అంటున్నారు. ఐ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్ అనేది మీ భార్య చెప్తున్నమాట. సో దానికి తగ్గట్టుగా మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఉంది సార్, నేను సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ రన్ అవ్వాలి, నాకు వైఫ్ కావాలి కాబట్టి నేను ఏం ప్రూఫ్ ఇప్పుడైతే నేను సబ్మిట్ చేయట్లేదు. వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు ద ఎక్స్ట్రీమ్ ఎండ్ దెన్ ఐ విల్ సబ్మిట్ ఆల్ ద ప్రూఫ్స్. మీ ఫ్యామిలీ కావాలంటున్నారు, ఎఫ్ఐఆర్ అంటున్నారు, మీ ఆవిడే మీ మీద హనీ ట్రాప్ చేయించింది అంటున్నారు, మీ ఫ్యామిలీ కావాలంటున్నారు. సార్ అవును సార్, ఇప్పుడు నాకు వైఫ్ కావాలి, బికాస్ నాకు పిల్లలు అనేది ఇంపార్టెంట్ సార్. సో పిల్లల కోసం నేను తగ్గి ఉండాలి కాబట్టి ఆ ప్రూఫ్స్ అన్ని ఇప్పుడు సబ్మిట్ చేస్తే అది ఎంత ఎక్స్టెండ్ అవుతుందో అనేది నాకు తెలియదు సార్. సో నాకు ఫ్యామిలీ అనేది రీబ్యాక్ కావాలి, రీయూనియన్ కావాలి, మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. దానికోసం నేను తగ్గాలి అనుకుంటున్నాను కాబట్టి నేను అవన్నీ ఇప్పుడు పెట్టదలుచుకోలేదు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ పర్సనలీ. ఓకే, సో మీకు ఇంకొక 2-3 అఫైర్లు కూడా ఉన్నాయి, మీరు ఫ్లాట్ లో కూడా తీసుకొని ఉంటున్నారు, మీ మీద కేసు వేసింది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీ మీద కేసు వేసిన మాట నిజమా కాదా? నిజమే సార్. ఓకే, ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది? షీ వాంటెడ్ సంథింగ్ లైక్ బ్లాక్మెయిలింగ్ అనేది స్టార్ట్ చేశాను సార్. అది అవ్వకపోయేసరికి టార్గెట్ చేశాను సార్. ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ, ఒకవేళ అంటే మీరు ఎవరైతే హనీ ట్రాప్ చేసింది ఆ అమ్మాయి అంటున్నారో ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ చేస్తూ నన్ను పెళ్లి చేసుకున్నాడు ఏదైనా ప్రూఫ్ తీసుకొస్తే ఆర్ యు రెడీ టు ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్? అంటే ఏదానికైనా సిద్ధంగా ఉన్నారా మీరు? ఎస్ సార్. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు,
ఇదంతా ప్లానింగ్ కాదు, అసలు నేను పెళ్ళే చేసుకోలేదు మీరు అంటున్నారు, తాళి నేను కట్టలేదు అంటున్నారు మీరు, రైట్? సార్ ఒకవేళ అమ్మాయి ప్రూవ్ చేస్తే తాళి కట్టినట్టుగా చేయండి సార్, ప్రాబ్లం లేదు. ఓకే. సో ఏమని బ్లాక్మెయిల్ చేసింది? పోనీ అదే చెప్పండి, ఏమని బ్లాక్మెయిల్ చేసింది? ఏం లేదు సార్, నార్మల్ గా ఎప్పుడు ఎవరు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో మనీ కోసం, దానికోసం, దీనికోసం, నాకు లైఫ్ కావాలి అనుకుని ఇలా మాట్లాడడం అన్ని చేశారు సార్. ఓకే. సో మీ ఆవిడకి ఎలా తెలిసింది మరి ఈ విషయం అంతా కూడా? అంటే తనే ప్రీ ప్లాన్డ్ గా చేసిందని అంటున్నారు కదా. టార్చర్ ఐ విల్ టెల్ యూ. ఆ రోజు జరిగింది ఏమైందంటే, అమ్మాయి నన్ను బాగా టార్చర్ చేస్తా అంటే చెప్పుకో అని చెప్పేసి, నేను మీ వైఫ్ చెప్తాను, నేను బ్లాక్మెయిల్ చేస్తా అంటే చెప్పుకో నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నాను సార్. అది జరిగిన విషయం. అంటే మీరు ఇందాక అన్నారు మీ వైఫే చేయించింది అన్నారు కదా. అవును సార్, అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్, ఐ మీన్ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ దట్ హనీ ట్రాప్ పర్సన్, షీ యూస్ టు ఆస్క్ మీ, షీ యూస్ టు బ్లాక్మెయిల్ మీ దట్ ఐ విల్ టెల్ టు యువర్ వైఫ్. So I told, do whatever you want. I have told that. Then she started calling her, and she at the same time on the same evening they started talking to each other. ఓకే. Yeah. హనీ ట్రాప్ అంటున్నారు కదా, మీ బాడీ చేయించింది అనేది. హనీ ట్రాప్ పర్సన్ కూడా ఇందాక మీరు మెన్షన్ చేశారు. సో హనీ ట్రాప్ అయితే మీరు కదా పోలీసులో కంప్లైంట్ ఇవ్వాల్సిందే, ఐఎమ్ గెటింగ్ ట్రాప్డ్ అని చెప్పి. మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా పోనీ? నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు సార్, బికాస్ నాకు ఆ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ నాకు, ఐ మీన్ ఐ డోంట్ లైక్ టు గో కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి ప్రాబ్లం అని మాట్లాడే లోపు నెక్స్ట్ స్టెప్ తీసుకుని ట్రాప్ కి గురవుతున్నారు, మీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మళ్ళీ ట్రాప్ చేస్తున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది కానీ కూర్చొని మాట్లాడడం ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఆ రోజు జరిగింది నైట్ సార్. నెక్స్ట్ డే మార్నింగ్ కి షీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ ద నాన్సెన్స్ స్టఫ్. మీనింగ్ షీ అంటే ఎవరు ఇక్కడ? ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అక్కడ శారీలో ఉన్నారో చూడండి సార్, ఆ పర్సన్. ఓకే, మీరు కంప్లైంట్ ఇవ్వాలి ఈవినింగ్. అవును సార్, నేను కంప్లైంట్ ఇచ్చే లోపు ఆమె కంప్లైంట్ ఇచ్చింది సార్. ఐ వాజ్ అక్యూజ్డ్ ఆన్ దట్ డే. ఓకే, అదర్వైజ్ యూ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ద ప్రూఫ్స్ ఇన్ ద పోలీస్ స్టేషన్ regarding that you are already submitted the proofs. I have already submitted the proof, but police told that she's into SC/ST, something kind of a SC/ST, so we can't do anything. Like, you are the accused person, we need to talk, next step వాళ్ళు తీసుకున్నారు సార్. ఓకే, మీరు 3 నెలల పాటు కదా ఫ్లాట్ లో ఉన్నారంటున్నారు. మీ ఆవిడ ఇక్కడ ఈ కనిపించే అమ్మాయితోనే, సారీలో ఉన్న అమ్మాయితోనే మీరు ఫ్లాట్ లో ఉంది? లేదు సార్, 3 months పాటుగా ఫ్లాట్ లో ఉన్నారంటున్నారు మీ ఆవిడ. లేదు సార్, 24/7 నేను ఇంట్లోనే ఉంటాను సార్. బేసిక్ గా బయట ఫ్లాట్ తీసుకుని ఎలా ఉంటాను సార్, బికాస్ ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ 2 kids. మార్నింగ్ అన్నప్పుడు అమ్మాయి ట్రాప్ చేస్తున్నప్పుడు అమ్మాయి ట్రాప్ లో మీరు పడిపోయి ఎక్కడెక్కడో తిరిగే ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళే ఉంటారు, రైట్? సో మీరు అలా ఫ్లాట్ తీసుకుని ఉండే అవకాశం లేదా? లేదు సార్, బికాస్ నాకు ఆఫీస్ టైమింగ్స్ అనేవి మ్యాండేటరీగా ఉంటాయి సార్. 10 to 5 అనేది నా ఆఫీస్ టైమింగ్స్. ఐ యూస్ టు బి హోమ్ బై 7 o'clock and I used to take care of kids. ఓకే, సో ఇందాక చాలా కేర్ టేకర్స్ ఉన్నారు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఇందాక చాలా తిరిగాము కానీ ఈ మ్యారేజ్ మాత్రం ఫేక్ అని అన్నారు మీరు. ఏం తిరిగారు, ఎక్కడ తిరిగారు సార్? తిరగడం అంటే సిటీలో తిరిగాం సార్, బయట ఎక్కడ తిరగలేదు. అండ్ జస్ట్